ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు నాకు తోడు, భయము నాకు ఉండదు. దేవుని బిడ్డలారా గమనించండి, మనుషులను కాదు కానీ సహాయకుడైన దేవుణ్ణి నమ్ముకో. ఒక చిన్న పిల్లవాడు చీకటిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చాలా భయపడతాడు. కానీ తన తండ్రి చెయ్యి పట్టుకున్నప్పుడు ఆ భయానికి చోటు ఉండదు. అలాగునే మన జీవితంలో చాలా పరిస్థితులు రావచ్చు. వాటన్నిటిని మనం చూస్తూ భయపడుతూ ఉంటాం. కానీ నీ చెయ్యి ప్రభు చేతిలో ఉందని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు భయం అనేది నీ దగ్గరికి కాదు కదా, నీ దరిదాపుల్లో కూడా రాదది. గమనించండి, ప్రభువు మన సహాయకుడైతే మనుష్యుల భయానికి చోటు ఉండదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారిగా మనం చదివితే, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో దేవుడు మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మన జీవితంలో సమస్యలు రావచ్చు, భయాలు రావచ్చు, ఆందోళన కలగవచ్చు. అప్పుడు అనుకుంటాం మనం ఒంటరి వాడిగా ఉన్నామనుకుంటాం. పొరపాటు. ప్రభువు మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మనుషుల మీద ఆధారపడితే భయం వస్తుంది, కానీ దేవుని మీద ఆధారపడితే ధైర్యం వస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా మన వెనక నిలిచి ఉన్న దేవుడు ఎప్పటికీ కూడా మారని దేవుడుగా ఉన్నాడు. అందుకే విశ్వాసి ఇలా చెప్తాడు. ఏం చెప్తాడు చెప్పండి? నేను భయపడను. గమనించండి, ఈరోజు మనుషుల మాటలు నేను భయపెడుతూ ఉన్నాయా, లేకపోతే పరిస్థితులు, రేపటి గురించి ఆలోచనలు, ఇవన్నీ నిన్ను భయపెడుతూ ఉన్నాయా? నువ్వు అనుకుంటూ ఉన్నావు ఒంటరివాడిని. ఎప్పటికీ నువ్వు ఒంటరివాడివి కాదు. ప్రభువు నీ వెనక ఉన్నాడు, నీకు సహాయకుడిగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివాడివి కావు. అయితే ఈరోజు ఒక తీర్మానం తీసుకో, ఒక నిర్ణయం తీసుకో. భయాన్ని పక్కన పెట్టే, విశ్వాసాన్ని పట్టుకో. దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విశ్వాసాన్ని పట్టుకో. ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు, అందుకే నేను భయపడను. ఈరోజు మీ భయాలు ఏమన్నా కావచ్చు, మీ పరిస్థితులు ఏమన్నా కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా దేవునిలోను భయము భక్తి కలిగి విశ్వాసం కలిగి ఉంటే ప్రతిదీ కూడా నీకు ఆశీర్వాదకరంగా మార్చగల నా దేవుడు నీ పక్షాన ఉంటాడు.